హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను అందరికీ ఇష్టమైన స్నాక్ చెగోడీలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. క్రిస్పీగా కరకరలాడుతూ నూనె ఎక్కువ పీల్చుకోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండేటట్లుగా స్వీట్ షాప్ కన్నా ఇంకా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు నేను చాలా డీటెయిల్డ్గా చూపిస్తానండి ఈ వీడియోలో. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. దీనికోసం ఒక కడాయి పెట్టి 2 కప్పులు నీళ్లు పోసుకోవాలండి. వాటర్ని బాయిల్ చేసుకున్నాక ఇందులో పిండి కలుపుకుంటే మనకి జిగురు అనేది బాగుండి పిండిలో చెగోడీలు అనేవి విరక్కుండా వస్తాయి. కొంచెంగా ఉప్పు, అలాగే కారము, జీలకర్ర, కొంచెంగా నెయ్యి వేసి అన్నిటినీ మిక్స్ చేసి వాటర్ని బాయిల్ చేయాలి. నేను ఈరోజు హాఫ్ మైదా పిండి, హాఫ్ బియ్యం పిండితో చేస్తున్నానండి. అలా అయితే టేస్ట్ బాగుంటుంది, మనకి క్రిస్పీగా కూడా వస్తాయి ఈ చెగోడీలు. ఇప్పుడు వాటర్ ఇలా బాయిల్ అవుతున్నాయి కదా, ఉప్పు కూడా కరిగిపోయి ఉంటుంది. ఇందులోకి కొంచెంగా నానబెట్టిన పెసరపప్పు వేసుకోవాలి. ఎక్కువసేపు కుక్ చేయొద్దు, జస్ట్ 1 or 2 minutes కుక్ చేసుకుంటే చాలు. తర్వాత ఇందులోకి 1 కప్పు బియ్యపిండి వేయాలి. ఫ్లేమ్ అనేది ఇప్పుడు లోలో పెట్టుకుని దీన్ని ఉండలు లేకుండా తిప్పుతూ ఉండాలి. అలాగే 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. ఫ్లేమ్ లోలో పెట్టుకుని ఇదంతా మిక్స్ అయ్యే వరకు బాగా తిప్పుకోవాలి. ఉండలు అనేవి లేకుండా తిప్పుకుంటే చాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ మొత్తం కలిసింది అన్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలాగంతా కలిసిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు దీన్ని వదిలేయాలి. ఆ వేడి ఆవిరికే ఇంకా పిండి అనేది మెత్తపడుతుంది మనకి. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఒక 5 నుంచి 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. వేడి పట్టగలిగినంత ఉంటే గనక, మీ చేతికి వేడి పట్టగలిగినంత ఉంటే పిండి ఒక ప్లేట్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. చపాతీ పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి అనేవి ఎక్కడ ముద్దలు ఉండకూడదు, అలాగే ఉండలు ఉండకూడదు. బాగా నలుపుతూ మనం మిక్స్ చేసుకుంటే ఒక 5 minutes కల్లా మనకి ఇలాగా చపాతీ పిండి కన్సిస్టెన్సీ వస్తుంది. 1 కప్పు పిండికి 1 కప్పు వాటరు, ఆ కొలతే సరిపోతుందండి. ఇలాగ 5 minutes తర్వాత మనకి మెత్తని చపాతీ పిండిలాగా ఫామ్ అవుతుంది. అప్పుడు చిన్న చిన్న ఉండల్ని తీసుకుని వీటిని ఇలాగ పొడవుగా మనము రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్నాక మీకు ఇందులో 1 చెగోడీనా 2 అనేది మీరు చూసుకోండి. లాస్ట్లో పించ్ చేసుకుంటే మనకి ఇలాగ రౌండ్గా చెగోడీలు రెడీ అండి. పిండి మాత్రం మీరు కన్సిస్టెన్సీ అనేది చూసుకోండి. చపాతీ పిండిలాగా సాఫ్ట్గా ఉండాలి, ఎక్కడ క్రాక్స్ అనేవి ఉండకూడదు. మనం చెగోడీలు చుట్టినప్పుడు కూడా క్రాక్స్ అనేవి లేకుండా ఇలా స్మూత్గా ఉంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇలా అయితే ఆయిల్ కూడా పీల్చుకోవు. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడెక్కాక ఫ్లేమ్ మీడియం టు హై మార్చుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రం కుక్ చేయొద్దు, చెగోడీల్ని నూనె అంతా పీల్చేసుకుంటాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్యలో తిప్పుకుంటూ, ఒకవేళ ఫ్లేమ్ కనుక తగ్గినట్టు అనిపిస్తే మళ్ళీ కొంచెం పెంచుకుంటూ అన్ని వైపులా ఈక్వల్గా కలర్ వచ్చేటట్టు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో చూడండి, ఉడక ఆగిపోయింది కదా, బబుల్స్ ఇలా తగ్గిపోయింది కదా, అంటే మనకి ఇవి కుక్ అయిపోయినట్లే. కలర్ మాత్రం లైట్ గోల్డెన్ కలర్ ఉంటే చాలు, మరీ ఎక్కువ రంగు రానివ్వద్దు. ఇంకొప్పుడు ఇవి కుక్ అయిపోయినాయండి, తీసి పక్కకు పెట్టుకుందాము. మిగిలిన అన్నిటినీ కూడా ఇలాగే చేసుకుని ఫ్రై చేసుకుంటే మన చెగోడీలు రెడీ అండి. స్వీట్ షాప్ కన్నా ఇంకా టేస్టీగా ఉంటాయి. నూనె అనేది మరీ ఎక్కువ పీల్చుకోకుండా క్రిస్పీగా చాలా రోజులు నిల్వ ఉంటాయి. ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక ఉంచితే మీరు 15 నుంచి 20 రోజులు నిల్వ ఉంటాయండి. నా ఇంకా కొన్ని ఓల్డ్ వీడియోస్, స్నాక్స్ అండ్ స్వీట్స్ రెసిపీస్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, కావాలి అనుకుంటే విజిట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, రిప్లై చేస్తాను. థ్యాంక్ యూ.